ఎవరైనా ఎయిర్‌పోర్ట్ సంస్థలో జాబ్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. మనకి ప్రముఖ సంస్థ నుండి వేరియస్ జాబ్ రోల్ కోసం హైరింగ్ చేసుకోవడానికి అఫీషియల్‌గా ఒక నోటిఫికేషన్ అనేది కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఏఐ ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్‌లో వచ్చేసి మనకి వేరియస్ జాబ్ రోల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ రిక్రూట్మెంట్ యాక్సెస్ టు మనకి ఈ యొక్క ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో మనం జాయిన్ అయితే అవ్వాల్సయితే ఉంటుంది. సో దీంట్లో పొజిషన్స్ విషయానికొస్తే టర్మినల్ మేనేజర్ ప్యాసింజర్, డిప్యూటీ టర్మినల్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, డిప్యూటీ ఆఫీసర్, జూనియర్ ఆఫీసర్, ర్యాంప్ మేనేజర్, డిప్యూటీ ర్యాంప్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, జూనియర్ ఆఫీసర్ టెక్నికల్, తర్వాత మనకి టర్మినల్ మేనేజర్ కార్గో, డిప్యూటీ టర్మినల్ మేనేజర్ కార్గో, డిప్యూటీ మేనేజర్ కార్గో, డిప్యూటీ ఆఫీసర్ కార్గో. తర్వాత అదే రోల్లో వచ్చేసి మనకి జూనియర్ ఆఫీసర్ కార్గో రోల్ ఉంది. పారామెడికల్ కమ్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, తర్వాత మనకి ర్యామ్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యామ్ డ్రైవర్, హ్యాండీమ్యాన్ మేల్, యుటిలిటీ ఏజెంట్ మేల్, ఇలా చాలా రకాల వేకెన్సీస్ అయితే కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. సో స్టార్టింగ్లో మనకి పొజిషన్ 1 to 15 వరకు అయితే ఏవైతే పోస్టులు ఉంటాయో ఆ పోస్టులు అయితే మనకి వేకెన్సీస్ అయితే బల్క్లో అయితే ఉన్నాయన్నమాట. దానికి సంబంధించిన ఇంటర్వ్యూ డేట్ విషయానికి వస్తే 12వ తారీఖు నుండి 13వ తారీఖు జూలై నాడు మనకి ఈ యొక్క ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తారనమాట. ఏదైతే 16 to 19 వరకు వేకెన్సీస్ అయితే ఉన్నాయో అవి వచ్చేసి మనకి 16th 17th వేకెన్సీస్ అయితే ఉంటాయో అవి వచ్చేసి బల్క్ హైరింగ్స్ అనమాట. ర్యామ్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ 406 వేకెన్సీస్ ఉన్నాయి. 17th యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యామ్ డ్రైవర్ వచ్చేసి 263 వేకెన్సీస్ ఉన్నాయి. దానికి వచ్చేసి 14th జూలై 15th జూలై నాడు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఏదైతే 18th హ్యాండీమ్యాన్ మెయిల్, 19th యుటిలిటీ ఏజెంట్ మెయిల్ ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో దగ్గర మనకి 2200+, దానికి మనకి 16th జూలై నాడు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. సో ఫైనల్గా ఇంటర్వ్యూ ఎక్కడ కండక్ట్ అయితే చేస్తున్నారంటే మనకి జిఎస్డి కాంప్లెక్స్ నియర్ సహార్ పోలీస్ స్టేషన్. సో మనకి సిఐఎంఐ ఏదైతే మనకి ముంబై ఎయిర్పోర్ట్ ఉంటుందో టర్మినల్ గేట్ నెంబర్ 5, సో ముంబై లొకేషన్లో మనకి కండక్ట్ అయితే చేస్తున్నారు. బేసిక్గా ఈ రిక్రూట్మెంట్ కూడా మనకి ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో జాబ్లో జాయిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. మీకు ఇంగ్లీష్ హిందీ వస్తే కనుక ఈ యొక్క జాబ్కి మీరు అప్లై అయితే కూడా చేసుకోవచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ మనకి ఇండియన్ నేషనల్ మెయిల్ ఫీమేల్స్కి ఈ యొక్క జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో వేరియస్ పోస్టుల కోసం ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ కింద 3 years వర్క్ చేసే విధంగా ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో హైరింగ్ చేసుకుంటున్నారు. తర్వాత మనకి ఫుల్ టైం కూడా అవ్వడానికి వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి బేసిక్ డీటెయిల్స్ అనమాట. దానికి సంబంధించిన కంప్లీట్ గైడెన్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో చూడవచ్చు. ఇక్కడ పోస్ట్ బట్టి శాలరీ అయితే ఉంటుంది, ఏజ్ ఉంటుంది, క్వాలిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట. కొన్ని పోస్టులకి వచ్చేసి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, కొన్ని పోస్టులకు వచ్చేసి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదనమాట. సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ డాక్యుమెంట్ పీడిఎఫ్ నేను ప్రొవైడ్ చేస్తాను. అక్కడ ఆ పర్టికులర్ జాబ్కి సంబంధించిన పొజిషన్కి సంబంధించిన క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే ఉంటుంది. దానికి ఎంత శాలరీ పే చేస్తున్నారు, అప్ టు ఏజ్ ఎంత ఉండాలో కూడా మీకు క్లియర్గా అయితే అక్కడ మెన్షన్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో స్టార్టింగ్ శాలరీ మనకి 25,000 నుండి హైయెస్ట్ పోస్ట్ బట్టి మనకి 80,000 వరకు అయితే ఉందన్నమాట. కొన్ని క్వాలిఫికేషన్స్కి మనకి 10th క్వాలిఫికేషన్ నుండి హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా మీరు జాయిన్ అయితే అవ్వచ్చు. అదే మీరు క్వాలిఫికేషన్ బట్టి అయితే చూసుకోవాలన్నమాట. సో ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, లేకపోతే వేరే డిప్లొమా కావచ్చు, 10th కావచ్చు, ఐటీఐ ఉన్న వాళ్ళకి అందరికీ ఇక్కడ వేరియస్ రోల్స్ ఉన్నాయి కాబట్టి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడవచ్చు మనము యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యామ్ డ్రైవర్, దీనికి మినిమం ఎస్ఎస్సి ఉంటే సరిపోతుంది. దీనికి మనకి 24,000 నుండి అయితే శాలరీ అయితే పే చేస్తున్నారు. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదనమాట. ఇట్లా మీరు 10th క్వాలిఫికేషన్ నుండి హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఎలా అప్లై చేయాలంటే మనం ఆన్లైన్ ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి అయితే అప్లై అయితే చేసుకోండి గైస్. డాక్యుమెంట్లో క్లియర్గా మీకు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుండి మీరు ఫాలో అయ్యి అయితే అప్లై అయితే చేసుకోవడానికి అయితే ట్రై చేయండి.